ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చాలా పరిమితంగా వ్యవహరిస్తున్నారా? గతంలో ప్రతి చిన్న విషయంపైన స్పందించే పవన్ ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు? ముఖ్యంగా ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన వ్యవహరించిన తీరు అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. అసలు ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ మౌనం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. గతంలో పవన్ కళ్యాణ్ చాలా దూకుడుగా ఉండేవారు. అనేక అంశాలపై నిలదీసేవారు, ప్రశ్నించేవారు. కానీ ప్రస్తుతం ఆయన తీరులో పెద్ద మార్పు కనిపిస్తోంది. ఇటీవల 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మొదటి రోజు సమావేశానికి ఆయన హాజరు కాలేదు. దీనికి వ్యక్తిగత కారణాలు చెప్పినప్పటికీ పార్టీలో దీనిపై అంతర్గతంగా చర్చ జరిగింది. 2వ రోజు సమావేశానికి హాజరైనప్పటికీ కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడి సరిపెట్టారు. ముఖ్యమంత్రి ఆహ్వానించినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎందుకింత పరిమితంగా వ్యవహరించారో, ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో ఈ ప్రశ్నలు ఇప్పుడు జనసేన వర్గాల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మౌనానికి గల ప్రధాన కారణం సుగాలి ప్రీతి కేసు అని తెలుస్తోంది. సుగాలి ప్రీతి తల్లి మీడియాతో మాట్లాడుతూ గతంలో పవన్ కళ్యాణ్ తమకు ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు, ట్రోల్స్ కు దారితీశాయి. ఈ ట్రోల్స్ వెనక కొంతమంది నాయకులు ఉన్నారని జనసేన వర్గాలు అనుమానిస్తున్నాయి. వారి ప్రభావం లేకపోతే ఈ స్థాయిలో విమర్శలు వచ్చేవి కాదని జనసేన నాయకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి గతంలో జగన్మోహన్ రెడ్డి పవన్ పై విమర్శలు చేయవద్దని వైసీపీ నాయకులను ఆదేశించారు. అందుకే వైసీపీ నాయకులు కేవలం చంద్రబాబును మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారు. కానీ సుగాలి ప్రీతి విషయంలో విమర్శలు రావడంతో జనసేన వర్గాలు దీని వెనక వేరే పార్టీల నాయకులు ఉన్నారని భావిస్తున్నాయి. ఈ ట్రోల్స్ వల్ల పవన్ కళ్యాణ్ మానసికంగా మనస్తాపం చెందారని, అందుకే ఆయన ముభావంగా వ్యవహరిస్తున్నారని ఒక చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలు గమనించిన పరిశీలకులు ఇలాంటి వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ మౌనం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందా, లేక పవన్ కళ్యాణ్ తన దూకుడును మళ్లీ కొనసాగిస్తారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.